నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ప్రభుత్వ ఉద్యోగులకు అక్రమంగా లేదా రాజకీయ ఒత్తిళ్ల వల్ల లేదా ప్రభుత్వ ఉన్నతాధికారుల వల్ల ఒత్తిడి వల్ల కూడా అనుకోకుండా మీకు మీ 3 సంవత్సరాల పీరియడ్ ట్రాన్స్ఫర్ కాకముందే 3 సంవత్సరాల పీరియడ్ కంప్లీట్ కాకముందే మీకు ట్రాన్స్ఫర్స్ అవుతున్నప్పుడు మీరేం చేయాలి అంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలామంది ఒక స్థాయిలో స్థిరపడ్డప్పుడు, ఒక ప్లేస్లో స్థిరపడ్డప్పుడు అక్కడ జాబ్ చేసి కొనసాగిస్తూ ఉంటారు. కొందరి రాజకీయ ఒత్తిడిల వల్ల ఒక్కొక్కసారి లేదా ఉన్నతాధికారుల యొక్క అత్యుత్సాహం వల్ల కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క 317 జీవో లేని లేదా కపుల్స్ కోసం ఒక దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీలు స్థిరపడి ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కూడా ఈ యొక్క వాళ్ళ ఉద్యోగస్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నిటిని ఏం పట్టించుకోకుండా అక్రమంగా మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనము ఏ విధంగా విన్నవించుకొని ఆ ట్రాన్స్ఫర్ని ఆపాలి అని మీరు అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు మినిమంగా ఒక ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు 3 సంవత్సరాల పీరియడ్ అనేది కాల వ్యవధి ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు కాకముందు కూడా కొన్ని సందర్భాలల్లో అంటే ఉన్నతాధికారుల అత్యుత్సాహము లేదా రాజకీయ నాయకుల ఒత్తిడి, కొన్ని సందర్భాలలో లేదా మాలఫైడ్ ఇంటెన్షన్తో చాలా మటుకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటారు. అప్పుడు ఈ యొక్క చిరుద్యోగి నా ట్రాన్స్ఫర్ని నేను ఏ విధంగా ఆపుకోవాలి అర్థం కాక చాలా హైరాణ పడుతూ ఉంటాడు. అప్పుడు అతనికి మనం గురి తీయాల్సింది ఏంటంటే, మీరు అక్రమంగా మీకు ట్రాన్స్ఫర్ అన్నది ఇచ్చినప్పుడు మీరు ఆ ట్రాన్స్ఫర్ ఆపాలనుకున్నప్పుడు లేదా స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవాలన్నప్పుడు, అంటే ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడనే ఆర్డర్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు సంప్రదించాల్సింది ఒకటి హైకోర్టు. హైకోర్టు అనేది మనకు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 226 ప్రకారంగా మానవుల యొక్క హక్కులు, ఉద్యోగస్తుల యొక్క హక్కులు, ప్రతి వ్యక్తి యొక్క హక్కులు కాపాడడానికి మనకు హైకోర్టులో వేసే పిటిషనే మాండమస్. అదన్నే రిట్ ఆఫ్ మాండమస్ అంటాం అనమాట. ఈ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా మీకు అక్రమంగా ట్రాన్స్ఫర్ ఏర్పడినప్పుడు మీరు వెళ్ళదలుచుకోలేకపోతే అక్కడికి, అప్పుడు ఉన్నతాధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఆ రిప్రజెంటేషన్ అనగా ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి. ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు ఈ యొక్క జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఆ జాబ్ నుంచి ఎంతకాలం వరకు పనిచేశారు, మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇస్తున్నారు, మీరు అక్కడ ఉండాలనుకున్నప్పుడు మీ యొక్క ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ కూడా అక్కడనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని తెలియజేసుకుంటూ మీరు ఉన్నతాధికారులకు ఒక అప్లికేషన్ ఫామ్ రాసియండి. అంటే మీ యొక్క డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, వాళ్ళ టీచర్లు అయినట్లయితే డిఓ గారికి ఇస్తారు. అలాగే సో ఆ ఫారెస్ట్ అధికారులు అయితే వాళ్ళ అధికారులకు ఇస్తారు, ఫారెస్ట్ ఆఫీసర్కి ఇస్తారు. అట్లనే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఉన్నతాధికారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఆ రిప్రజెంటేషన్ వాళ్ళు కన్సిడర్ చేయరు, అంటే ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నా వాళ్ళు ఏమాత్రం చర్యలు తీసుకోరు, మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేయరు. అప్పుడు ఆ రిప్రజెంటేషన్ను మీరు హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే హైకోర్టు అడ్వకేట్ మీకు ఆ రిప్రజెంటేషన్ ద్వారా రిట్ ఆఫ్ మాండమస్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో జడ్జి గారికి అంటే హైకోర్టు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు అనధికారికంగా ట్రాన్స్ఫర్ చేయబడుతున్నారు, ఉన్నతాధికారుల అత్యుత్సాహం వల్ల ట్రాన్స్ఫర్ చేయబడుతున్నారు, లేదా రాజకీయ ఒత్తిడి వల్ల ట్రాన్స్ఫర్ చేస్తున్నారని గుర్తు చేస్తూ ఈ ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్ కాదు, అతనికి ఇంకా చాలా టైం ఉంది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అసలు 3 సంవత్సరాల పీరియడ్ కూడా కంప్లీట్ కాలేదు అని ఈ యొక్క కోర్టుకు తెలియజేస్తూ ఆ కోర్టు ద్వారా ఆ ట్రాన్స్ఫర్ అనేది ఆపడం చేయవచ్చు. సో ఆ యొక్క మీ యొక్క రిప్రజెంటేషన్ మెసేజ్ తీసుకొని ఈ మాండమస్ ద్వారా మీ యొక్క ఆపడం చేయొచ్చు. దాన్ని స్టేటస్ కో అంటాం. అంటే ఎక్కడ ఉన్న వ్యక్తులు అక్కడనే పనిచేయడాన్ని స్టేటస్ కో ఆర్డర్ అంటారు. లేదా ఇంటీరియం ఆర్డర్ తీసుకొని దాంతో కూడా స్టే తీసుకోవచ్చు, చాలా మటుకు అక్కడనే కూడా పనిచేసుకోవచ్చు. అంటే మీకు ఉన్నటువంటి అధికారాన్ని మీకు తెలియకుండానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే మీ అధికారాన్ని మీరు వాడుకోవడం అనేది ఒక హైకోర్టు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. హైకోర్టుకు మీరు అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ యొక్క రిప్రజెంటేషన్ మనం ఏదైతే ఇచ్చినామో దాని ద్వారా రిట్ ఆఫ్ మాండమస్ ప్రిపేర్ చేసుకున్నాము. ఆ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా హైకోర్టు యొక్క ఆర్డర్ను మనం తీసుకొని ఆ ఆర్డర్ని మీ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆలోచించి అవును ఇతనికి ట్రాన్స్ఫర్ నిజం కాదు, ఈ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే యాక్సెప్ట్ చేస్తుంది, లేదు అనుకుంటే వాళ్ళు కౌంటర్ వేస్తారు. సో కౌంటర్ వేసి ఆ కౌంటర్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎందుకు చేసాము అనే విషయాన్ని క్లియర్గా కోర్టుకు తెలియజేస్తారు. ఈవెన్ కోర్టుకు తెలియజేసినప్పుడు కూడా అప్పటికి కూడా వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ, ఇంటీరియం ఆర్డర్ ఇచ్చినప్పటికీ వాళ్ళు పట్టించుకున్నట్లయితే కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద వాళ్ళని మనం బాధ్యులుగా చేసి కోర్టుకు కూడా మీ యొక్క హయ్యర్ అథారిటీని పిలిపించవచ్చు. అంటే మీరు సామాన్య ఉద్యోగస్తులము, మేమేం చేయగలము, మా ట్రాన్స్ఫర్ని నేను ఎలా ఆపుకోగలను, అతను కాదు అనేటువంటి భయం మీకు అక్కర్లేదు. ఒకటి హైకోర్టు. హైకోర్టు అనేది మనకు ఆర్టికల్ 226 ప్రకారంగా మన యొక్క
హక్కులు అంటే ఉద్యోగస్తుల యొక్క హక్కులన్నింటినీ కాపాడడానికి మాత్రమే హైకోర్టు ఉంటుంది. అదే అయితే సుప్రీంకోర్టుకు ఏంటంటే ఆర్టికల్ 32 ప్రకారంగా మనం సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం మనకి ఇక్కడ హైకోర్టు ఉన్నాక సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హైకోర్టులో కానప్పుడు సుప్రీంకోర్టుకు మనం ఆర్టికల్ 32 ప్రకారంగా వెళ్తాము. సో ఈ యొక్క మీరు రిట్ ఆఫ్ మాండమస్ ఉపయోగించుకొని మీ ట్రాన్స్ఫర్ని ఆపాలనుకున్నా లేదా మీ బదిలీలను ఒకవేళ బదిలీ చేయించుకోవాలనుకుంటున్నాను, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను, అయినా నాకు బదిలీ చేయట్లేదు వీళ్ళు అనుకున్నప్పుడు కూడా మీరు ఈ రిట్ ఆఫ్ మాండమస్ని వాడచ్చు. అంటే మీకు మీ హక్కులు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీ హక్కులకు ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధంగా సహాయపడడానికి మాత్రమే ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ లేదా మీకు హైకోర్టు మీకోసం ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు చిన్న ఉద్యోగస్తులము, మేము ట్రాన్స్ఫర్ చేసుకోలేము లేదా ట్రాన్స్ఫర్ ఆపుకోలేము అని ఎవరికో చెప్పాలా, నేను అయ్యరాత్రి చుట్టూ తిరగాలి, అయ్యరాత్రికి నేను దండం పెట్టుకోవాలి, అలాంటి ఆలోచనలు అవసరం లేదు. మీకు ఒకటి సొల్యూషన్, దట్ ఈస్ హైకోర్టు. సో మీరు హైకోర్టుకు రావాలనుకున్న వాళ్ళ మా దగ్గర రావాలంటే మీరు మాకు సంప్రదించాల్సినప్పుడు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631. ఈ నెంబర్కి సంబంధించినట్లయితే మీకు పూర్తి సలహా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ యొక్క ట్రాన్స్ఫర్ అక్రమంగా జరిగినప్పుడు మీరు ఆపడం గురించి ఎలాంటి వరి లేదు, ఎందుకంటే దానికోసం మీకు హైకోర్టు ఉంది. ఈ యొక్క హైకోర్టు యొక్క సేవలు మీరు ఉపయోగించుకోండి, మీరు ధైర్యంగా ఉండండి, మీ హైయర్ ఆఫీసర్ని కూడా ధైర్యంగా మాట్లాడండి. ఇంకే విషయాన్ని కాంటాక్ట్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.